6 YouTube play buttons, 3 years of hustle, multiple viral videos, but I'm invisible behind the camera as a shadow. నా స్ట్రగుల్, నా స్టోరీ, బట్ నాకు వచ్చింది ఏంటి? ఫౌండేషన్. I'm done with the PR life. Let's discuss few important things and few impactful things which might change our lives. అసలు నాకు వచ్చిన ఇంపాక్ట్ ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద రీజన్ బిహైండ్ ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ స్టార్టింగ్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్. I'll reveal everything. Stay tuned. We'll discuss which are very important in this generation to know. And also, let's keep it more interactive. If you can just guess my salary and comment down, anyhow, I'll just reveal it in this particular video. But if you can just guess as a PR life what exactly is the amount we can earn, what exactly is the right salary you would predict. Let's discuss the complete content in a chapter wise. సో ఇది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఈ కంటెంట్ని మీకు ఈజీగా డెలివర్ చేయడానికి, ఆల్సో మీకు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ చాప్టర్ 1, ద సీక్రెట్ డబల్ లైఫ్. ఏంటి డబల్ లైఫ్ అంటున్నాడు అనుకున్నారా? ఆల్ రైట్, లెట్ మీ టెల్ యూ. సో ఫుల్ టైమ్ జాబ్, ఐ యూస్ టు వర్క్ యాజ్ అ బిజినెస్ అనలిస్ట్. డే టైం మొత్తం ఐ యూస్ టు వర్క్ ఆన్ స్ట్రాటజీ అనాలిసిస్, రిపోర్టింగ్, సేల్స్ మేనేజ్మెంట్, also stakeholder management, ivanni. Coming to the night time, part-time job. Yes, you heard it right. I used to work as a freelancer for an PR agency media. So I used to personally take care of complete content and growth management. So let me give you a brief on what exactly the work I used to do. So నేను స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసేవాడిని, నేను కంటెంట్ బిల్డ్ చేసేవాడిని, I used to write scripts, ఆల్సో హుక్ పాయింట్స్, రిటెన్షన్ గ్రాఫ్ అనాలిసిస్ చేసి గ్రోత్ మేనేజ్మెంట్ చూసి వేరే వాళ్ళకి ఫేమ్ తీసుకొచ్చేవాడిని. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఎందుకంటే ఇవన్నీ నేను బిహైండ్ ద స్క్రీన్ చేస్తా కదా. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ దేర్ విల్ బి అదర్ పర్సన్ హూ విల్ బి ఎర్నింగ్ దట్ కంప్లీట్ ఫేమ్. ఎస్, సో I was being very silent from past 3 years. I was doing my own job, also this freelancing. నాకు తెలుసు మనకి ఫేమ్ రాదు అని, బట్ ఒక పాయింట్లో దెర్ ఈజ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు లెర్న్ అండ్ వీ నీడ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ థింగ్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ రైట్ నౌ, విచ్ ఐ ఆల్రెడీ డిడ్. సో బేసికలీ నా వర్క్ ఏంటి, అంత పని చేశాక ఒక స్పాట్లైట్ అనేది ఉండదు మన మీద. సో ఈ గేమ్ ప్లాన్ అనేది నువ్వు తయారు చేసి, మీ టీం తయారు చేసి, అండ్ దెర్ ఈజ్ నో అప్రిసియేషన్ అండ్ పీపుల్ హూ ఈజ్ రిప్రజెంటింగ్ దిస్, వాళ్ళకు వచ్చేసి దే ఆర్ బిల్డింగ్ అన్ ఎంపైర్. అసలు వీళ్ళు ఆ ఎంపైర్ని ఎలా బిల్డ్ చేస్తున్నారు అన్నది మనం చాప్టర్ 2లో తెలుసుకుంటాం. చాప్టర్ 2, బిహైండ్ ద వైరల్. మీరు ఎన్నో వైరల్ వీడియోస్ చూస్తూ ఉంటారు. హుక్స్ పాయింట్ డిజైన్ చేసేది మేము, రిటెన్షన్ గ్రాఫ్స్ని అనలైజ్ చేసి స్టోరీస్ రాసేది మేము, ఒక థంబ్నెయిల్కి సిటిఆర్ బూస్ట్ అవ్వడానికి కారణం మేము, ఒక వీడియోలో సస్పెన్స్, డ్రామా అండ్ సమ్ ఫన్ థింగ్స్ని ఇంక్లూడ్ చేసి దాన్ని బ్లెండ్ చేసి మీకు ఒక వీడియో రూపంలో తెచ్చేది ఎవరు? మేము. యునో వాట్, ఒక క్రియేటర్కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అంటే 50% లక్ ఉంటే 50% స్ట్రాటజీ ఉంటుంది. సో ఆ స్ట్రాటజీని బిల్డ్ చేసేది మేము. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. అండ్ యునో వాట్, ఐరనీ ఏంటో తెలుసా? వాళ్ళకు వచ్చేసి they used to earn lakhs of amount only through the YouTube ads. Along with that, additionalగా వాళ్ళు బ్రాండ్ కొలాబరేషన్స్ అంటూ వేరే used to build an empire. వాళ్ళు ఒక ఓన్ ఎంపైర్ని క్రియేట్ చేసుకుంటున్నారు. బట్ కమింగ్ టు used to build an empire, we don't even have a foundation. The same old traditional paycheck every month. ఆ వర్క్ చేసిన దానికి మనకు వచ్చే పే చెక్కి, ఆ చెక్ సైజ్కి, చెక్లో రాసిన డిజిట్స్కి ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ ఉంటుంది. నేను చెప్తాను ఎందుకంటున్నా అంటే, లెట్స్ గెట్ ఇన్ టు చాప్టర్ బ్రేకింగ్ పాయింట్.
రీసెంట్గా ఇన్ ద సెన్స్ ఇట్స్ బీన్ అరౌండ్ 8 to 9 months నేను ఎప్పుడైతే జాబ్ వదిలేస్తున్నానో ఐ వాజ్ వర్కింగ్ విత్ ఏ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఎ కంప్లీట్లీ స్టార్టప్. సో ఈ స్టార్టప్కి వెన్ వీ హ్యావ్ ఆన్బోర్డెడ్ దెమ్, వాళ్ళకి ఒక ఆల్మోస్ట్ 17K రీచ్ ఉంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్. అలాంగ్ విత్ దట్ విత్ వీడియో స్ట్రెంగ్త్ ఆఫ్ అరౌండ్ 250 to 260 వీడియోస్ మధ్యలో ఉన్నారు వాళ్ళు. వెన్ వీ హ్యావ్ ఆన్బోర్డెడ్ దెమ్, we have completely changed the branding, we have completely changed the framework. వాళ్ళు ఇప్పటిదాకా ఎలా అయితే ఫాలో అవుతున్నారో ఆ కంప్లీట్ ఫ్రేమ్వర్క్ని వీ హ్యావ్ చేంజ్డ్, ఆ కంప్లీట్ మాడ్యులేషన్ చేంజ్ చేసి వీ హ్యావ్ బ్రాట్ ఎ డిఫరెంట్ కంటెంట్. వీ స్టార్టెడ్ బిల్డింగ్ స్టెప్ బై స్టెప్ అండ్ యూ వోంట్ బిలీవ్, విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 months ఆ కంపెనీ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ 17K they have landed around 222K within just 6 months. And you know what? ఆ వీడియోస్ ఎన్ని పోస్ట్ చేసాం తెలుసా? హార్డ్లీ 120 వీడియోస్ ఇంక్లూడింగ్ షార్ట్స్ అండ్ రీల్స్. మీరు చూడండి అసలు ఆ క్రియేటర్ కానివ్వండి, ఆ కంపెనీ కానివ్వండి, విత్ ఇన్ ఎ వెరీ లెస్ స్పాన్ వీ కెన్ బిల్డ్ అన్ ఎంపైర్ అండ్ వీ కెన్ గివ్ ఇట్. ఇప్పటిదాకా లేని వ్యూ కానివ్వండి, ఒక ఇంట్రెస్ట్ కానివ్వండి పీపుల్కి, దే స్టార్టెడ్ లైకింగ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్, దే స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు దట్ పర్టికులర్ ప్రోడక్ట్. అసలు ఏమై ఉండొచ్చు అన్నది, ఎందుకంటే ఆ బజ్ అన్నది క్రియేట్ అయింది మార్కెట్లో. సో ఆ బజ్ క్రియేట్ చేసింది ఎవరు? మేము. సో దిస్ వాజ్ మై బ్రేక్ పాయింట్. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 3 years నేను వర్క్ చేస్తున్నాను. ఆ యూట్యూబ్ అల్గారిథమ్స్ అన్నది ఐ హ్యావ్ లెర్న్ ఫ్యూ థింగ్స్. ఐఎమ్ నాట్ టెలింగ్ ఐ హ్యావ్ లెర్న్ కంప్లీట్లీ, బట్ ఐ నో ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏ స్ట్రాటజీ వర్క్ అవుతుంది. ఎందుకంటే కేస్ స్టడీస్ మీద వర్క్ చేస్తాము ఎవ్రీడే ఆన్ డైలీ బేసిస్. అండ్ ఆల్సో ఎవ్రీ కంటెంట్ క్రియేటర్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, హూ హ్యాస్ అచీవ్డ్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ యూట్యూబ్, వాళ్ళవి ఎవ్రీడే మేము డే అండ్ డే అనలైజ్ చేస్తూనే ఉండాలి, విచ్ ఈజ్ అవర్ వర్క్, విచ్ ఈజ్ అవర్ డైలీ వర్క్. సో వెన్ ఐ రియలైజ్ దట్ మనం ఇచ్చే బ్లూ ప్రింట్తో దే ఆర్ బిల్డింగ్ ఎ బిగ్ ఎంపైర్. వాళ్ళకి కావాల్సిన రికగ్నైజేషన్ అన్నది వాళ్ళకి వస్తుంది. They are able to showcase their face, they are able to build their brand in a higher level. But ఆ బిల్డ్ చేసిన నేను ఐఎమ్ ఎవ్రీ టైమ్ బిహైండ్ ద కెమెరా. ఈవెన్ మీరు ఎక్కడన్నా చూస్తే ఈవెన్ దే డోంట్ ఈవెన్ యాడ్ అవర్ నేమ్ యాజ్ దేర్ క్రెడిట్స్. సో దిస్ వాజ్ మై మెయిన్ బ్రేక్ పాయింట్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ జాబ్. ఐ లెట్ యూ నో ఇన్ చాప్టర్ 4 లైఫ్కి ఇంకా గుడ్ బై చెప్పేసాను నేను. సి ఐఎమ్ అవేర్ దట్ నేను ఈ జాబ్ వదిలేస్తే నాకు పోయేదేమీ లేదు, ఆర్ ఎల్స్ ఐఎమ్ నాట్ గెయినింగ్ మోర్ ఎక్సెప్ట్ ద నాలెడ్జ్. సో ఎంతవరకు వేరే వాళ్ళకి ఆ గేమ్కి కావాల్సిన కంప్లీట్ బ్లూ ప్రింట్ అన్న డిజైన్ చేస్తూ ఉంటాను. సో నవ్ ఇట్స్ మై టర్న్, మై ఛాలెంజ్, మై ఫేస్, మై ఛానల్ అండ్ అవర్ గ్రోత్. ఎందుకు మధ్యలో నా గ్రోత్ కాకుండా అవర్ గ్రోత్ అంటున్నానా? లెట్ మీ టెల్ యూ. సో నాకు ఒక ఐడియా ఉంది. I have an idea which I was in a plan of executing from past 9 months. సో నాకు ఒక థాట్ ఉంది. సో ఆ థాట్ అన్నది ప్రాక్టికల్గా అసలు వర్కౌట్ అవుతుందా లేదా అన్నది నాకు నేను అనలైజ్ చేసుకోవడానికి ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 9 months. లిటరల్లీ నేను ప్రతిదీ ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసి ఐ వాజ్ జస్ట్ చెకింగ్ క్రియేషన్ అసలు అవుతుందా లేదా. ఎందుకు అంటే నాకున్న ఈ ప్లాన్ కరెంట్లీ ఇట్స్ కంప్లీట్లీ ఎ డిఫరెంట్ ప్లాన్. మీకు ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడే చెప్తే దెర్ విల్ బి నో సస్పెన్స్ ఆర్ ఇట్ విల్ బి నాట్, ఆ మజా అనేది ఉండదు. సో ఐ లెట్ యూ నో ఇన్ మై అప్కమింగ్ వీడియోస్. విత్ ఇన్ నెక్స్ట్ 1 or 2 వీడియోస్ ఐ విల్ కంప్లీట్లీ. సో జస్ట్ అప్పటి వరకు, బట్ లిటరలీ ఐఎమ్ టెలింగ్ యూ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ అవర్ గ్రోత్. ఎందుకు అంటే ఆ ప్లాన్ నాకెంతైతే వర్కౌట్ అవుతుందో మీకు అంతేలాగా వర్కౌట్ అవ్వాలనేలాగానే నేను ప్లాన్ చేశాను. అండ్ ఐఎమ్ షూర్ ఒక ట్రెడిషనల్గా ఛానల్ని నేను పిక్ చేసి ఐ విల్ మేక్ షూర్ నేను నేర్చుకున్న ఆ కంప్లీట్ స్ట్రాటజీస్ కానివ్వండి, ఆ హ్యాక్స్ కానివ్వండి, ఆ అల్గారిథమ్ గ్రోత్ కానివ్వండి, ఆ మెట్రిక్స్ కానివ్వండి, ఒక కాన్స్టెంట్గా దీన్ని మిస్ అవ్వకుండా ఒక రొటీన్ లాగా మనం యూట్యూబ్ని తీసుకొని ఐ విల్ షో యూ హౌ టు గ్రో ద ఛానల్. ఐఎమ్ బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్. దిస్ వాజ్ మై ఫస్ట్ టైమ్ టు కమ్ బిహైండ్ ద కెమెరా ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా అండ్ టాక్ విత్ యూ పీపుల్. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ మీ ఆల్సో టు, నేను ఏదైతే తప్పు చేస్తున్నానో ఆర్ నేను ఏదైతే మైట్ బి ఫ్యూ మిస్టేక్స్ చేస్తున్నానో
to recorrect them and come back stronger. So I'm definitely sure that every upcoming video or the next video, I'll make sure I'll be coming much more stronger with a better content and with a better delivery moment in myself. So I'm really sorry if the video is not that effective, but I'll make sure from the upcoming videos this will be more interactive. I'll give you more study oriented, ఒక ఎనలైజింగ్ వేలో చెప్తాను. అసలు ఎలా అనలైజ్ చేయొచ్చు, మనం ఆ పిఆర్ స్ట్రాటజీస్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఒక అల్గారిథమ్ని ఎలా క్రాక్ చేయాలి, అసలు క్రాక్ చేయడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మా దగ్గర అన్నది విల్ డిస్కస్. స్టే ట్యూన్ విత్ మీ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యోర్ time. Thank you one and all for being here and for supporting me. I just request you, if you can relate me or if you just trust me, just hit a subscribe button and leave me a comment where exactly I need to improve. I'll make sure I'll implement them and I'll come a better way, in a stronger way. Thank you. Have a great day. Bye.